సూర్యాపేట పట్టణంలో వందే మాతర గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సూర్యాపేట పట్టణంలో ఈ వందే మాతర ఉద్యమానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్లందరూ మాకు విజ్ఞప్తి చేయడం జరిగింది. మేము పెద్ద ఎత్తున సూర్యాపేట పట్టణంలో ఈ 150 సంవత్సరాల వందే మాతర గేయాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మంచి ర్యాలీ తీస్తామని, అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా చక్కటి సహకారంతో వేలాది మంది విద్యార్థుల సమక్షంలో, చాలామంది పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖుల సమక్షంలో, మీడియా మిత్రుల సమక్షంలో మనం ఈ యొక్క 150 సంవత్సరాల వేడుకని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషం. ఈ వేడుకల్లో నేను పాల్గొనడం, ప్రత్యక్షంగా ఇందులో నేను కూడా ర్యాలీలో పాల్గొనడం అనేది నాకు చాలా ఆనందం ఇచ్చింది. మరీ ముఖ్యంగా ఏంటంటే భారతదేశం మనకు స్వాతంత్రం సిద్ధించక ముందుకు ఎన్నో చిన్న చిన్న రాజ్యాలుగా ఐక్యత లేకుండా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈ యొక్క వందే మాతర గేయం ఒక్కతాటి మార్గకి తీసుకొచ్చి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడంలో ఈ యొక్క గేయం భారతదేశంలో ఉన్నటువంటి మారుమూల పల్లెల్లో ఉన్న ప్రజలను కూడా ఒక ఐక్యతకి తీసుకొచ్చి మనకు స్వాతంత్రం సిద్ధించడంలో ఎంతో తోడ్పాటును అందించింది. సో అలాంటి ఈ గొప్ప గేయాన్ని మనం ఎప్పుడూ కూడా స్మరించుకుంటూ దాని యొక్క ఐక్యతను మున్ముందుకు తీసుకెళ్ళి భారతదేశం ఇంకా గొప్ప దేశంగా అవతరించడానికి, ఇది ప్రపంచ అవనిక మీద భారతదేశ గొప్పతనాన్ని నిరూపించడానికి ఈ యొక్క గేయం ఎంతో ఉపయోగపడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి మనమందరం కూడా ఎందరో మహానుభావులు వాళ్ళు చేసినటువంటి సేవలు, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, వాటన్నిటినీ మనం స్మరించుకుంటూ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆశయాలకు, వాళ్ళ యొక్క లక్ష్యాలకు మనం కూడా చేయి కలుపుతూ ముందుకెళ్లాలనేటువంటి ఈ ప్రతిన ఈ సందర్భంగా మనం కూడా పూనాల్సినటువంటి అవసరం ఉంది.